ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం ముగింపు గురించి తెలుసుకుందాం. 1944లో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపు మొగ్గింది. సోవియట్ సేనలు జర్మన్ దళాలను రష్యా నుండి పారదోలడమే కాకుండా పోలాండ్, రుమేనియాలలోకి చొచ్చుకుపోయాయి. అదే సమయంలో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ ఉమ్మడి సేనలు ఐరోపా ప్రధాన భూభాగంలోకి ప్రవేశించి ఫ్రాన్స్, బెల్జియం, నెదర్లాండ్స్ లను విముక్తం చేశాయి. తూర్పు నుండి సోవియట్ సైన్యాలు, పశ్చిమం నుండి మిత్ర రాజ్యాల సైన్యాలు ఏకకాలంలో ముట్టడించడంతో జర్మనీ ఊపిరాడని స్థితిలో చిక్కుకుపోయింది. మరోవైపు జపాన్ మాత్రం విజయ పరంపర కొనసాగిస్తూ చైనాలో చాలా భాగాన్ని ఆక్రమించింది. కానీ అమెరికన్ బలగాలు టోక్యో సమీపంలోని వైమానిక స్థావరాలను వశపరుచుకొని జరిపిన బాంబు దాడిలో జపాన్ నౌకాదళం భారీ నష్టాలను చవిచూసింది. యుద్ధం అయిపోయాక అసలు ఏం జరిగింది? 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. ఆ ఏడాది మొదటి నెలల్లో ఐరోపా పడమటి భాగంలో జర్మనీ చివరిసారిగా మిత్రరాజ్యాల సేనలపై చేసిన పలు ఎదురు దాడులు విఫలమయ్యాయి. ఆ ఏడాది మే మాసంలో సోవియట్ సేనలు జర్మనీ రాజధాని బెర్లిన్ నగరాన్ని ఆక్రమించడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానితో జర్మనీ మిత్రరాజ్యాలకు లొంగిపోయింది. పసిఫిక్ దీవులు ఒక్కొక్కటి జపాన్ నుండి అమెరికన్ సేనల ఆధీనంలోకి వచ్చాయి. ఆగ్నేయాసియాలో బ్రిటిష్ దళాలు జపాన్ సేనలను ఓడించి తరిమి కొట్టాయి. అప్పటికి జపాన్ మొండిగా పోరాటాన్ని కొనసాగించింది. ఆ ఏడాది ఆగస్టు నెలలో మిత్రరాజ్యాల విజ్ఞప్తి మేరకు సోవియట్ యూనియన్ జపాన్తో తమకు గల తటస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి జపాన్ ఆధీనంలోని మంచూరియా, ఉత్తర కొరియా ప్రాంతాలపై దాడికి దిగి వశపరుచుకుంది. అదే సమయంలో అమెరికా, జపాన్ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులను ప్రయోగించడంతో తప్పనిసరి పరిస్థితిలో జపాన్ కూడా లొంగిపోయింది. రెండో ప్రపంచ యుద్ధానికి కారణాలు ఇవే. ఇలాంటి మరింత సమాచారం తెలుసుకోవాలంటే మా తెలుగు మోజే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మీ ప్రతి కామెంట్కు నేను తప్పక రిప్లై ఇస్తాను. మీకు ఏదైనా టాపిక్ గురించి కావాలనిపిస్తే మాకు కామెంట్ రూపంలో చెప్పచ్చు. తప్పకుండా పూర్తి వివరాలతో మీకు అందిస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫేస్బుక్లో షేర్ చేయండి. సినిమా న్యూస్ కోసం మా ఇంకొక ఛానల్ టాలీవుడ్ సెంట్రల్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. డిగ్రీ అయిపోయాక ఐన్స్టీన్కు ఉద్యోగం వెతికి పెట్టాలని తన తండ్రి హెర్మన్ చాలా ప్రయత్నించాడు. తన మీద తనకే నమ్మకం లేని ఐన్స్టీన్ కూడా ఇన్సూరెన్స్ ఏజెంట్ లాంటి మామూలు ఉద్యోగం చాలు అనుకున్నాడు.